ఫస్ట్ టైం అసలు వాక్యాన్ని దాని విషయమే చెప్పడం అనేది నేను ఇక్కడే చూశాను. చాలా బాగా చెప్పారు. చాలామంది పాస్టర్ గారులు వాక్యం ఒకరి చేత చదివిన దానిలో 2 ముక్కలు వీళ్ళే చెప్పి ప్రజలకి ఏవైతే ఇష్టమవుతాయో ఆ ఇచ్చకపు మాటలే చెప్తారు. చాలామంది పాస్టర్లు కూడా వాళ్ళ చర్చికి వచ్చిన వాళ్ళని ఇంకొక చోటకి వెళ్లకుండా వాళ్ళకి ఇష్టమైన మాటలు వీళ్ళు చెప్పి రప్పించుకుంటారు. ఒక్క సండే మీ వాక్యాన్ని మిస్ అయితే ఏదో లోటుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేవాళ్ళు పాస్టర్ గారి జాన్ గారి యొక్క వాక్య విశ్లేషణ చూసే వస్తున్నారు, కానీ వీళ్ళకి ఎక్కడి నుంచి బెసకరు తొనకరు. ఇక్కడ పాస్టర్ గారు ఉండే విధానం ఒక కుటుంబ పద్ధతిలో ఉంటుంది. అమ్మగారులు అయ్యగారులు అని ఒక మూల నుంచి అందరిని వాళ్ళ దగ్గర రప్పించుకునే తత్వం కాదు వీళ్ళది. వీళ్ళు కూడా కలిసిపోయి కుటుంబంలాగా అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేస్తారు. అందుకోసమే కుటుంబ సభ్యుల్లాగానే బిహేవ్ చేస్తాం మేము.